శివుడిని పార్వతీదేవి ఎలా వివాహం చేసుకుంటుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పార్వతీదేవికి చిన్నప్పటి నుంచి శివుడిని వివాహం చేసుకోవాలని కోరిక ఉండేది. ఈ విషయం పార్వతీదేవి పర్వతరాజుతో చెప్పగా ఆయన శివుని దగ్గరికి తీసుకొని వెళ్తారు. ధ్యానంలో ఉన్న శివుడికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేది. మన్మధుడి వల్ల శివుని తపస్సు భంగమవుతుంది. మన్మధుడిని అంతం చేస్తాడు శివుడు. అది చూసిన పార్వతీదేవి ఎంతగానో భయపడి శివుడిని తపస్సు వల్లే పొందగలను అని గ్రహించి శివుడికి తపస్సు చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ముని వచ్చి శివుడు మంచివాడు కాదని ఎంతో ఎగతాళిగా మాట్లాడతారు. ఆ మాటలకి ఎంతగానో ఆగ్రహించింది పార్వతీదేవి. తరువాత ఆ ముని తన నిజ రూపంలోకి రాగా వచ్చింది శివుడే అని తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషించి తనను వివాహం చేసుకోమని కోరగా శివుడు వివాహానికి ఒప్పుకుంటాడు. ఓం నమః శివాయ.